హాయ్ అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ అండి షేర్ చేయండి, ప్లీజ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే అండి, వీడియోలోకి అయితే వెళ్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, నాకు వచ్చేసి వారం నుంచి అయితే వెళ్తే అసలు ఏం బాగుండడం లేదు, అసలు ఆరోగ్యం ఏం బాగుండడం లేదు. అందుకు కాబట్టి నేనైతే ఇక్కడికైతే మా తమ్ముని దగ్గరికి అయితే వచ్చాను. ఎందుకంటే ఎందుకు వచ్చావా అని అనుకుంటారేమో. నాకు అదేనండి, మనకు హెల్త్ బాగాలేకుండా పోయేకల్లా అదే నోరు అనేది బొత్తిగా అస్సలు చెడిపోయిందండి. అసలు ఏం బాగాలేదు, ఏం తినాలన్నా కానీ అస్సలు నోటికి ఏం తినాలి కానీ తినాలనిపించడం లేదు. అసలు అట్లా ఎలాగే ఉంది. ఎందుకంటే వారం నుంచి ఎక్కువ జ్వరంతో ఉండి ఇప్పుడైతే జ్వరం అయితే కొంచెం నయమైందండి. వచ్చేసి ఏంటంటే ఇంకా నేను ఇక్కడికైతే వంట చేయడానికి అయితే వచ్చాను. ఆ కుకింగ్ వీడియో ఏమిటిది అనేది మీకైతే చూపిస్తాను, చూసేయండి. దగ్గు ఇంకా వదలలేదు అట్నే దగ్గులే గొంతు అసలు నాకైతే 2 రోజుల నుంచి మన వీడియోలు రావడం లేదని కారణం దానికి కూడా ఇదేనండి. ఎందుకంటే నాకు ఈ గొంతు లేకపోవడం వల్ల అసలు ఏం మాట్లాడాలన్నా కానీ మాట్లాడడానికి గొంతు అయితే లేదండి. అందుకే నేనైతే 2 రోజులు వీడియోలు పెట్టడానికి అస్సలు వీలుగా లేదు. నాకు నా చేతనంత ప్రయత్నం అయితే చేశాను. అంతే ఇంకా అదే హాస్పిటల్ వేసి చూపించుకోవడం అలా చాలా వరకు అయితే చేశాను. అంటే జ్వరం అయితే మామూలు జ్వరమేనన్నా అని రక్త పరీక్ష కూడా తెలియంది. అందుకు కాబట్టి నేనైతే ఇంకా వంట ఉండడానికి వచ్చాను ఫ్రెండ్స్. నాకు ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి ఆసక్తి వచ్చింది. ఇంకా అట్లా ఏదన్నా పని పోదామంటే ఇప్పుడు కానీ చేయాలంటే మళ్ళీ పోయిన జ్వరం మళ్ళీ వచ్చదులే, మళ్ళీ వస్తుంది. వచ్చేయండి, చచ్చిపోతారేమో అబ్బా చేయాలంటే. కామెర్లు అవుతాయి. అయితే నాకెందుకో సీల్ తినాలనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే జ్వరం వేలకల్లా మాంసం తినాలని పానం పీకుతుంది. మాంసం అంటుంది. చూడండి, ఇలా బాగా కడుక్కున్న తర్వాత మనమైతే నీళ్ళు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలా. ఎందుకంటే మనం చేసుకుంటే వంటలేకైతే ఇప్పుడు వేడి అన్నం అయితే ఉండాలి. రెండు నీళ్ళు అయితే నిండా పోసాను. ఇలాగైతే పెట్టుకోవాలి పొయ్యి మీద. బాగానే ఎండ ముందుకు ఉంటుందిలే కదా. చూడండి ఫ్రెండ్స్, మనమైతే తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాం. అయితే అన్నంలో ఉప్పు వేసుకునే అలవాటు అయితే ఉందండి మనకు. అన్నంలో ఉప్పు వేసుకుంటే మనం కరెక్ట్గా సరిపోద్ది. కారంలో కానీ కూరాకులో కానీ కొంచెం తగ్గించేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు వేసానుగా అన్నం ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఎర్రకారానికి అయితే సరిపడే సరుకులు అయితే తీసుకున్నామండి. మిరపకాయలు, టమోటా పండ్లు, 2 ఉల్లిగడ్డలు, 2 ఎల్లుల్లిపాయలు, చింతపండు, జీలకర్ర అయితే తీసుకున్నాము. ఇవి మనం ముందుగా అయితే పెన్ను మీద బాగా వేయించుకోవాలా. చూడండి, నేనైతే ముందే కడిగి పెట్టుకున్నానండి టమాటా పండ్లు. బాగా ఇలా ఎర్రగా అయితే కాల్చుకోవాలా మనం టమాటా పండ్లు. చూడండి, 2 వైపులు అయితే బాగా కాల్చుకోవాలా. బాగా కాల్చిన తర్వాత మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఎర్రకారం ఎలా తయారు చేయాలని చూపిస్తాను మీకు. ఉల్లిగడ్డ లేదు, ఇవి మనం పచ్చి తీసుకున్నాంలే. ఉల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, మిరపకాయలు బాగా వేయించి ఇక్కడైతే మా తమ్ముని దగ్గర అయితే రోల్ అయితే లేదంట ఫ్రెండ్స్. ఎలా చేయాలో ఏమో అర్థం కావడం లేదు. మేమైతే బండ మీద నూరుకుంటాం మేడ అని అన్నాడు. ఆ బండ మీదకి అయితే వెళ్తాం. మీకు బండ మీద ఎలా ఆ కారం ఎలా రుద్దుతాం అనేది అయితే మీకైతే చూపిస్తాం మన వీడియోలో. చూసేయండి ఫ్రెండ్స్. అదే మీరు అదే నూరుకునేది. చూడండి, ఇక్కడైతే లేదు, అక్కడ ఇంకో చెట్టు కింద ఉందంట, మాడి చెట్టు కింద బండ, కారం నూరే బండ. ఆ బండ దగ్గరికి అయితే వెళ్తాం మన కారం నూరుకోవడానికి. అన్నం అయిపోయింది ఉండేది. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర, మిరపకాయలు, టమాటా పండ్లు మొత్తం అయితే ఏం చేసాను అయితే మిరపకాయ పెంచుతున్నాను. బాగా సలాకు ఉంది పెన్నెంలే మంటగా
తిరుపతి తినా గిన్నె తినాలే గుసలేడి ఫ్రెండ్స్ ఇలా బాగా మనం బాగా ఎర్రగా బాగా బాగా కాలాల మిరపకాయలు చూడండి తీసుకున్నాముగా కాలని బాగా నల్లగా మారిపోతాయి మళ్ళీ నల్లగైతే కారం సరిపోవుగా మనం అప్పుడు బండ దగ్గరికి అయితే వెళ్దాం మీరే బండ కాడికి ఆ బండ ఎక్కడుందో ఒకసారి కనిపెట్టురా పోయే చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కారం రుద్దే బండ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎంత దూరం ఉందో మళ్ళీ కారం రుద్దే ఏంద్రా దావిట్టుంది చూడండి మాడి తోటలో ఈరోజు ఎర్రకారం అన్నంతో తింటే ఓ ఏం సమిటింది నున్నది ఇంతకు మిరకాయలు మెదుగుతుంటుంది మీద ఇంత దంచుకో మేరే మసాలా దంచుకో మేరలే చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మసాలా ఎవరో దంచుకొని వెళ్ళారు మనమైతే కారం దంచుకుంటాం దీని ఇప్పుడు నీళ్ళు వేయి కడుగుదాం మా తమ్ముడు వచ్చి కారం ఎలా దంచుతాడో మీకైతే చూపిస్తాను జీలకర్ర వేసుకుంటే ఆ టేస్టే వేరుగాలే చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే నా కోసం అయితే కారం అయితే రుద్దుతున్నాడు తెల్లవారు ఎంత బాగా వేసుకుంటే అంత బాగుంటుంది కారం అరకారం కదా రమేష్ కదలది బాగా మెత్తగా మెదిగిందిరా తెల్లవారైతే వేసేసాము తెల్లవాయలు వేసుకుంటే కారం సూపర్ సూపర్ టేస్ట్గా ముందు తామపంలు వేయాలమ్మనే మా తమ్ముడైతే ఈరోజు చాలా కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ దాంట్లోకి ఏంటన్నా ఉన్నింటే బాగుంటారు నంచుకోవడానికి కారంలోకి కదా అయినా ఇక ఏందనుకుంటారు రాయలసీమ కారమే కారం కారం తప్పండి అయితే వేసేసారు ఫ్రెండ్స్ ఇంకా నువ్వు తమలపండ్లు గుజ్జు పిండుకుంటున్నావు దాంట్లోకి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ముందుగా కాల్చుకున్నాం కదండి తమలపండ్లు అలాగా ముందు గుజ్జు తీసుకొని అప్పుడు మనం తమలపండుని అయితే నూరుకోవాలి బండ మీద బాగా మెత్తగా కంట్లో పడుతుంది వెయ్యి చిన్నగటాను కుదుము చిన్నగట అత్త ఎప్పుడే నేర్పేయాలి అబ్బాయినికి కారం నూరేది ఏం లేనప్పుడు లరా కారం మటుకు స్మెల్ బాగా వస్తుంది రమేష్గా సూపర్గా ఉంది మాడికాయ కారంగా దంచుకుంటే బాగుంటుంది అలా ఒకసారి ఉప్పు వేసి చూసి బంతి కొన్ని అయితే తీసేసాము పక్కకి ఇవన్నీ మిగిలినట్టు ఇంకా ఇందులో చింతపండు గుజ్జు ఉంది టమాటా గుజ్జు చింతపండు గుజ్జు ప్లేట్లు అయితే తీసుకుందామరా డబ్బాలో తీసుకోవద్దు
ఇంట్లోకి అవరా డబ్బరా తీసుకో. మా తమ్ముడు రాయలసీమ కారం అయితే నూరాడు ఫ్రెండ్స్ ఈరోజు. అన్నంలో ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఉంటుంది అది, ఇంకా చెప్పకూడదు దాని గురించి. ఇంకా సరిపోతే చూద్దాం. రే తప్పుకుందిరా వచ్చేది పోయి వెయ్యే సన్న సప్పకుంది. కూర్చుంటుంది కారం ఇది కూర్చుంటుంది. చూడు చూడు సరిపోయిందిలే కొద్దిగా రా. నేను చేయి పెడితే మీ కాండి కదా బుద్ధి పోతుంది. చురుకుడు వచ్చినా కప్పుకోవాలి కూడా కారం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నం లేకైతే తీసుకో పక్క తీసుకో. అవి పక్కది ఆట తీసుకో పక్కకి. పచ్చ నీళ్ళు కూకుంటుంటారు అసలు రుచి చెప్తాం. రుచిలో బెమ్మాలు ఉంది. మిరియాలు ఏం చిన్న టమాటా పనులు అంతే నాకు మన నీళ్ళని ఉడకబెట్టి మా పెన్నె మీద ఉడకబెట్టిందే అన్ని పెన్ను మీద కలిసి అందుకు రుచి ఉంటుంది. బాగుందిలే బా. పైగా మళ్ళీ మళ్ళీ బడ మీద వస్తుంది మళ్ళీ కారం. సూపర్గా ఉంది కారం. మాట్లాడడానికి ఇంకా మాటలు రాకుండా కారం కోసం నేను 2 రోజుల నుంచి వెయిటింగ్ చేసిన. వేడి వేడి కారం లేకి ఏడు అన్నంలోకి కారం సరిపోయింది. ఇంకా మాట్లాడదు ఇక అది చేసినప్పుడే ఉంచు ఒక 5 నిమిషాలు అన్నా. బాగా తినేసి అయిపోయారు మేము మొహం. మంట బాగా వేసాం మిరకల్లే బాగా మిరకలు. ఏంద్ర స్వామి ఏంద్ర ఇది ఎట్టుంది అమృతం ఉంటుంది. ఇంకా నెయ్యి వేసుకుంటాను బాగా నిజం ఉంటుంది బా. నెయ్యి మర్చిపోయింది అవా నెయ్యి వేసుకుంటావా? నెయ్యి వేసుకుని బాగుంటుంది. నెయ్యి వేసుకుని బాగుంటుంది కానీ కారం మంట చచ్చిపోతుంది. మర్చిపోయి ఉంటుంది నెయ్యి. అది కథ. కానీ ఇంత మంట దాకా బా లేదు. నెయ్యి చిట్టు లేదు. రమేష్గా మాట రాకుండా మొత్తం ఈ కారం కోసం మా తమ్ముతో దంచుకోవాలని చాలా రోజుల నుంచి అయితే వెయిటింగ్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే జ్వరం వచ్చిన కానించి కారం దంచుకోవాలా కారం రుచుకోవాలా అని అదే ఆలోచన. ఎర్రగారం ఎర్రగారం అంటుంది బండ మీద ఎర్రగారం బాగుంది. ఇంకా బాగుంది అనకూడదు. ఇంకా ఇంతనే తినబోదు వేసింది మాకైతే. ఇంకా ఎందుకంటే జ్వరం తిక్క ఇన్ని రోజుల నుంచి 10 రోజుల నుంచి అన్నం లేదు కాబట్టి ఈరోజు తింటున్నా. అదే మిరియాల కారం ఇలా ఈ కూరాకులు వేసుకున్నాం బా. ఏంటి మిరియాల మెంతులు మెంతులు జీలకర్ర జీలకర్ర అది ఎంతో బల వాసన కదా. జీలకర్ర ఇది అదృష్టం ఉండాలంటే ఎంతో ఎట్టి పుట్టినది ఇలాంటి కారాలు ఇవి తినాలంటే కదా. కారం అండి సంపూర్ణ బావా కారం రాయలసీమ కారాన్ని దుమ్ము లేపుతుంది ఎలా వచ్చింది నా అయిపోలేదే. దపాగా ఊరికి వచ్చినాం. 7 మంది 9 మంది కూర్చున్నాం.
బా చాలా ఈ పొద్దునకైతే నాకైతే చాలా సంతోషం అనిపించేసి ఎందుకంటే కారం సన్న తింటున్నామని అన్నం పెట్టడం సార్ తిన్నాక సరే మాకు చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఎర్రకారం వేడి అన్నంలోకైతే ఎర్రకారం ఎలా ఉందా అని అయితే మీకైతే ఒకసారి బండి మీద నూరి తిని చూపించాము. చాలా టేస్టీగా అయితే ఉంది ఫ్రెండ్స్. మేమైతే మా పద్ధతిలో మేము కారం అయితే అలాగైతే దంచాము. చూడండి, మీకోసం మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.